ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన శిలువ ధ్యానములు ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా యేసయ్య, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, వివేకు జావున దేవా మరొకసారి ఈ రీతిగా ఈ ప్యాషన్ వీక్లో, ఈ హోలీ వీక్లో దేవా మీ వైపు చూడడానికి, మీ శిలువ వైపు చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, శిలువలో మీరు పొందినటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, దేవా మరి తండ్రి, బాధలు, దుఃఖం, దేవా సమస్తాన్ని సమయంలో మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి, మా నిమిత్తం మీరు మొత్తబడిన వాడిగా మీరు చేయబడ్డారు, బాధింపబడిన వాడిగా మీరు చేయబడ్డారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ ప్రేమంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాడు ఆయన. ఇదిగో ప్రభు, ఈ సమయం మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించండి నాయన. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు దేవా మరి తండ్రి నాయన. విశ్వాసంతో నిరీక్షణతో 91వ కీర్తన మేము చదువుకుంటూ ఉండగా మీ వాక్కులు, వాగ్దానాలు దేవా మెండుగా మీరు మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు ఆయన. దేవా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సర్వీసులు గొప్ప దేవుడవు. ఇదిగో ప్రభువా, మీ వాక్కులు, వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, సంఘపక్షంగా మరి తండ్రి ప్రభువా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు ఆయన. మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ప్రతిదినం మీ వాక్యం ద్వారా, మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభువా మరి తండ్రి, మీ స్వరాన్ని వినాలని, దేవా మరి తండ్రి మీ వాక్యాన్ని వినాలని ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండగా దేవా మీరే మీ స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయండి ఆయన. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఆయన. దేవా, మా దైవజనుల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు వింటున్నందుకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. కృప చూపించండి, సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. వేకు జావన ప్రభా ఆశతో, ఆసక్తితో దేవా మీ శిలువ వైపు చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా, మీ సన్నిధి, ప్రసన్నత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ యొక్క శిలువ ధ్యాన సమయాన్ని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచి ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప శక్తి, గొప్ప బలం ప్రభువా మీ సన్నిధిలో మేము గడుపుట ద్వారా మెండుగా మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవునామాన్ని మహిమపరదాం పిల్లరా. గాయములను గాయములను నా కొరకై పొందిన క్రీస్తు ప్రభుని పాట పాడుకుందాం. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను, మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను, మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను, బాధించబడెను,
ఎంతో శ్రమ నొందే మనకై. మొత్తబడెను, బాధించబడెను, ఎంతో శ్రమ నొందే మనకై. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, నమ్ము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదాశంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. క్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామంలో మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ఉదయకాలం మా ధ్యానమును దీవించమని మరోసారి ప్రార్థిస్తూ మీ వైపు చూస్తూ చేస్తున్న బిడ్డలను తదుపరి సమయంలో చేసేవారిని ఆశీర్వదించమని, మా ధ్యానాన్ని మీరు ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం 4 సువార్తికులు యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ ఆయన
న్యాయాధిపతుల ముందు ఉంచబడ్డాడో, లేకుంటే ఆయన ఎలాగూ జడ్జి చేయటానికి గెత్సెమనే తోటలో బంధించిన తరువాత ప్రభువును తీసుకొని వెళ్ళినటువంటి ఆ సంఘటనలు మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 57, 57వ వచనం నుండి, యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. తరువాత ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అలాగే మార్కు వ్రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారిని బంధించారు. 53వ వచనం, వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. 15వ అధ్యాయం మొదటి వచనం, ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. అలాగే లూకా వ్రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు బంధింపబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళి ఏ ఏ వ్యక్తుల ముందు ఉంచారో మనము జ్ఞాపకం చేసుకుంటాం. లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. మొదటి వచనంలో, అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతుని వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబాటు ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. 6వ వచనం, పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపోడని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయనను పంపాను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ఆఖరుగా యోహాను రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి ట్రయల్, యేసు ప్రభువారి యొక్క ఆ కోర్టు దృశ్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 28వ వచనం, వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయేది. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. 18వ అధ్యాయములో 12వ వచనం, అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు తీసుకొని పోయి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. 24వ వచనం, అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపాను. ఆఖరుగా మనము యేసుక్రీస్తు ప్రభువారి తీర్పును గూర్చి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్కు సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనం, పిలాతు జనసమూహము సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను.
ఇంకొక చిన్న భాగం మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, మత్తయి సువార్త 27:26, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించారు. ఈ భాగాలు మనం అన్ని చదువుకోవటంలో ఉద్దేశం ఏంటంటే, ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రభువారు బహుగా వేదన పడ్డారు. గెత్సెమనే తోట ఆయన ప్రార్థన చేసేటటువంటి స్థలం ఇస్కరియోతు యూదాకు తెలుసు. ఈ రోజుకు మనం గార్డెన్ ఆఫ్ గెత్సెమనే మనము యెరూషలేములో చూడవచ్చు. అక్కడ నిర్మించబడిన దేవాలయం చూడవచ్చు. వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లు మనం చూడవచ్చు. గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంకా మరి ప్రార్థిస్తూ శిష్యులతో మాట్లాడుతూ ఉండగా, ముగ్గురు శిష్యులతో మత్తయి సువార్త 26:47 ఆయన ఇంకను మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చాను. యూదా ఈయనే అని, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే అని చాలా డ్రామాటిక్గా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడు. కొన్ని మార్లు లోకంలో వ్యక్తులు కీడు చేయటానికి ముందు చాలా సన్మానించినట్లుగా, గౌరవించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. 2000 సంవత్సరాల నాడే యోధా అదే టెక్నిక్ వాడాడు. గమనించండి. వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు, ప్రేమించిన వాళ్ళలాగా. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? యూదుల యొక్క వస్త్రధారణ ఒకే రీతిగా ఉంటుంది. వీరు రోమన్ సోల్జర్స్. వారికి ఎవరు అని కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎవరో, యేసు ప్రభు ఎవరో డిఫరెన్షియేట్ చేయటానికి నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటాను అని మోసపు ముద్దుతో యేసుక్రీస్తు ప్రభు వారిని ఐడెంటిఫై చేయబట్టడానికి యూదా కుట్ర పన్నాడు. అయితే వారు పడిపోయారు. యేసు ప్రభువును పట్టుకోలేకపోయారు. చెప్పాలంటే మీరు ఎవరిని వెతుకుతున్నారంటే యేసుని అన్నారు. నేనే అన్నప్పుడు వారు పడిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వచ్ఛందంగా ఆయన బంధింపబడటానికి అప్పగించుకున్నాడు. అయితే ప్రభు వారు ఒక ప్రశ్న వేశాడు. నేను అనుదినం దేవాలయంలో కూర్చుని బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగిన ఒక బందిపోటు దొంగను బంధించిన రీతిగా వారు కత్తులతో, గుదియలతో యేసుక్రీస్తు ప్రభువును బంధించడానికి వచ్చారని. అక్కడ సహా పేతురుకు కోపం వచ్చి ప్రధాన యాజకుని దాసుని మల్కు అనేటటువంటి ఆ దాసుని చెవి తెగనరగటం, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత చేయటం చూడగలం. ఆయనలో శక్తి లేక కాదు, ఆయన స్వస్థపరిచే శక్తి కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే ఆ పై వచనంలో మనం చూస్తాం. ప్రభువారు అన్నాడు పేతురుతో, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతుడు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొన్న ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? వ్యూహం 6000 మంది కనుక 12 సేనా వ్యూహాలు 72,000 మంది. 72,000 మంది దూతలను దేవుడు పంపిస్తే ఒక దూత మరి 1,00,000 కంటే ఎక్కువ మందిని చంపొచ్చు. పాత నిబంధనలో మనం చూస్తాం ఇటువంటి వివరాలు. ఇక్కడ ఉన్నటువంటి వారిని ఒక క్షణంలో ఒక దూత చాలు వీరిని నశింప చేయటానికి, లేక వీరితో డీల్ చేయటానికి. కానీ లేఖనము నెరవేరాలి. యేసుక్రీస్తు ప్రభువును బంధించి మొట్టమొదట మనము ఆయా భాగాలు చదువుకున్నాం. అన్న అనేటటువంటి వ్యక్తి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆ దినాల్లో ప్రధాన యాజకుడు కైఫాస్. ఈ కయపకు మామ అయినటువంటి అన్న దగ్గరకు వారు మొదట యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినప్పుడు
అన్న తనను విచారించాడు కానీ తనకు అధికారం లేదు. కాబట్టి అన్న దగ్గర నుండి కైప దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి వారు తీసుకుని వచ్చారు. ఫస్ట్ కోర్ట్ అన్న యొక్క కోర్ట్, ఆ భాగం మనం చదువుకున్నాం. సెకండ్ కోర్ట్ కైప యొక్క కోర్ట్, ప్రధాన యాజకుడైనటువంటి కైప. వీరు మరణశిక్ష విధించేటటువంటి అధికారం వీరికి లేదు. ఎందుకంటే వారు రోమన్ పరిపాలన క్రింద ఉన్నారు. గవర్నర్కు మాత్రమే మరణశిక్ష విధించేటటువంటి అధికారం ఉంటుంది. అయితే వీరు సభవారు అనేటటువంటి అంశం చూస్తాం. సన్హెద్రిన్ సభ 3వ కోర్టు. యేసుక్రీస్తు ప్రభువారిని సన్హెద్రిన్ సభ వారు కూడా విచారణ చేశారు. అది 3వ కోర్టు. తర్వాత 4వది పిలాతు దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వచ్చారు. పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు పిలాతు చాలా యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ఎగ్జైట్ అయ్యి మరి ఆయన్ను గూర్చి తన భార్య తనకు కబురు చేసింది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పేసేసి. అందుకే పిలాతు యేసుక్రీస్తు ప్రభు గలిలయ జిల్లా నుండి వచ్చినటువంటి వ్యక్తి అని తెలిసి, ఆ ప్రాంతం హేరోదు పరిపాలించేటటువంటి ప్రాంతం. యూదుల పస్కా పండుగ దినాలు గనుక హేరోదు కూడా జెరూసలేంలో ఉన్నాడు. హేరోదు పిలాతు సేమ్ స్టేటస్ కలిగినటువంటి వారు కనుక నేను నా మీదుగా కాకుండా హేరోదు మీదుగా అది వెళ్ళాలి అని చెప్పేసేసి హేరోదు దగ్గర పంపించాడు. లూకాసు వార్త 23:8 మనం చదువుతాం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. ఎందుకు? సూచక్రియ ఏదన్నా చేస్తే. మనిషి స్వభావం ఎంత భయంకరమైందో చూడండి. వింతైనటువంటి విషయాలు వినగోరేటటువంటి స్వభావం. అదేగా ఈ రోజుల్లో ప్రతి 5 నిమిషాలకు, ప్రతి 10 నిమిషాలకు, ప్రతి అరగంటకు వస్తే చూస్తూ ఉంటారు యవనొస్తే. అలాగూ ఇన్ఫర్మేషన్ కొరకు, మారేటటువంటి ఇన్ఫర్మేషన్ కొరకు ఏంటంటే క్యూరియాసిటీ, చూడగోరి వినగోరి ఏదో నూతనమైన సంగతి. ఇక్కడ ఏ రోజులో పనిచేసింది కూడా అదే. ఆయనను గూర్చి చాలా సంగతులు వినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా సైలెంట్గానే చేశారు. ఎందుకు అంటే పిలాతు, హేరోదు అప్పటి వరకు శత్రువులుగా ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభుకు శిక్ష విధించబడేటటువంటి ఈ పరిస్థితుల్లో వారు మిత్రులు అయ్యారు. ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి అని మనం చదువుతాం. సో హేరోదు దగ్గరకు పంపించినప్పుడు హేరోదు ప్రశ్నలు వేసాడు. యేసు ప్రభు వారు ఉత్తరము ఇవ్వలేదు అని 23:9 చదువుతాం లూకాసు వార్త. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించాడు, అపహసించాడు, మళ్ళా ప్రశస్తమైన వస్త్రం తొడిగించాడు, ఇలా దగ్గర పంపించాడు. ఇప్పుడు ఫైనల్గా యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు నిలవబడవలసి వచ్చింది. అంటే మరలా 2వ మారు యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు నిలవబడవలసి వచ్చింది. పిలాతు యేసు ప్రభువారిని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యూదుల రాజు నీవేనా? 18వ అధ్యాయం యోహాను సువార్త 33వ. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా? ప్రభు జవాబిచ్చాడు. ఆ తరువాత నీవు రాజువా అన్నాడు పిలాతు. నీవన్నట్టు నేను రాజునే. 37-38. సత్యం అనగా ఏమిటి? ఎందుకంటే ప్రభు పైన అన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టితనని. అయితే బయట యూదులతో చాలా క్లియర్గా చెప్పాడు, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు తిప్పబడినటువంటి కోర్టుల గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు
అన్న యొద్దకు తీసుకుని పోబడ్డాడు. అక్కడి నుండి కైప యొద్దకు తీసుకుని పోబడ్డాడు. ప్రధాన యాజకుని బంధువైనటువంటి అన్న, వీరు నివసించేటటువంటి ఆ రెసిడెన్స్, అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని వెళ్ళబడ్డాడు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ గంటలు కోర్టు గంటలు కాకుంటే మరి న్యాయాధిపతుల యొక్క నివాసం దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. ఈ కాలంలో మనం చదువుతూ ఉంటాం. అలాగూ యేసుక్రీస్తు ప్రభువును వారి నివాసం దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అన్న దగ్గరకు, కైప దగ్గరకు. తర్వాత ఈ మహాసభ, వారికి మరణశిక్ష విధించే అధికారం లేదు, కానీ ఏం చేయాలి? మహాసభ వారందరూ, సన్హెద్రిన్ సభ వారందరూ కలిసి ఆయన మీద మరి నేరారోపణ చేయటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు 4వదిగా వారు యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు దగ్గరకు మొదటి పర్యాయం తీసుకుని వచ్చారు. పిలాతు విచారించాడు. నేరం చేయదగినటువంటిదేమి తనకు కనబట్టల్లా, అర్థమైపోయింది తనకు. అందుకే హేరోదు దగ్గరకు పంపించాడు. హేరోదు కోర్టు 5వ కోర్టు. హేరోదు తిరిగి మరలా పిలాతు దగ్గరికే పంపించాడు. పిలాతు దగ్గరికి పంపించినప్పుడు పిలాతు చాలా స్పష్టంగా తనకు మనస్సులో అర్థమవుతూ ఉన్నది, ఈయనలో దోషము లేదు, ఈయనలో పాపము లేదు, ఈయన మరణశిక్షకు తగినది, ఈయన ఏది చేయలేదు అని పిలాతుకు తెలిసిపోయింది, పిలాతుకు అర్థమైపోయింది. మనం యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మరలా క్షుణ్ణంగా చదివేటప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం ఆయన భార్య కబురు చేసినటువంటి భాగం 19వ వచనంలో చదువుతాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడుతున్నానని అతని యొద్దకు వర్తమానం పంపాను. ఆమె చాలా ట్రబుల్ అయింది. అవును, కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు కొందరికి కలలు వస్తూ ఉంటాయి. ఇది మన అనుభవంలో కూడా ఉంటూ ఉంటుంది. ఈ పిలాతు యొక్క భార్య దైవభక్తి కలిగింది అయి ఉంటుంది. యూదుల యొక్క దేవుడు నిజమైనటువంటి దేవుడు, యూదులు చెప్పేటటువంటి మెస్సియా ఈ మహానుభావుడు అయి ఉంటాడు అనేటటువంటి భావం ఆమెకు అంతో ఇంతో ఉండాలి. అందువల్లనే దేవుడు తనకు ఒక విషయం రివీల్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువును దోషి అని నిర్ధారించి తీర్పు తీర్చడం లేదు. ఏమంటూ ఉన్నాడంటే, ఈయనలో నాకు దోషం కనబట్టలేదు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అని 24వ వచనంలో అంటాడు. కారణం ఏమి? ఈయనలో నాకు దోషం కనబట్టలేదు, ఇది పిలాతు యొక్క ఆర్గ్యుమెంట్. కానీ వారు యేసుక్రీస్తు ప్రభువును ఆ పాస్ ఓవర్ రోజుల్లో ఒక ఖైదీని విడుదల చేసేటటువంటి ఆ పవర్ గవర్నర్కు ఉంటుంది కనుక, నేను యేసు ప్రభువును మీకు యూదుల రాజు అని మీరు చెప్పేటటువంటి ఈయన నేను మీకు విడుదల చేసేదా అని అడిగినప్పుడు మత్తయి సువార్త 27:21 అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగుగా వారు బరబ్బనే అని. కారణం ఏమి అంటే, జనులు కోరుకొనిన ఈ యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. 15వ వచనం. ఆ క్లాజు ఉపయోగించైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని విడుదల చేయాలని పిలాతు ప్రయత్నించాడు. కానీ వారు కేకలేశారు, మరి ఎక్కువ కేకలేశారు. ఆర్గ్యూ చేశాడు వారితో, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినా అడుగుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేస్తారు. మాబ్ సైకాలజీ. 24వ వచనం మత్తయి సువార్త 27:24. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని
ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. చాలా క్లియర్గా చెప్పేసేసి, నేను దోషిని కాను, మీరు కేకలు వేస్తూ ఉన్నారు గనుక నాకున్నటువంటి అధికారాన్ని బట్టి ఈయనను సిలువ వేయటానికి మీకు అప్పగిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం శ్రేష్టమైన జీవితం. ఈ 2000 సంవత్సరాల్లో యేసు ప్రభు వ్యక్తిత్వం పైన బురద చల్లాలని చాలామంది పాపులారిటీ కొరకు వాళ్ళ పుస్తకాలు అమ్ముడు కావాలని ఎంతోమంది ఏదేదో కనుగొన్నట్టు తెలుసుకున్నట్టు ఎవరో ఎక్కడో ఏదో రాశారని ఆర్టికల్స్ రాసేవారు, పుస్తకాలు రాసినటువంటి వారు, అలాగే మూవీస్ తీసినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లాలని జ్ఞాపకం పెట్టుకోనండి. యేసుక్రీస్తు ప్రభు వారు పరమ పవిత్రుడు, నిర్దోషి. ఆయనలో ఎన్నడూ పాపం లేదు. దేవాది దేవుడు శరీరధారిగా నీ కొరకు నా కొరకు సిలువలో మరణించడానికి వచ్చాడు. అయితే లోకం ఆయనను సిలువ వేయమని కేకలు వేసింది. ఆ తరంలో ఉన్నటువంటి వారు ఏమని కేకలు వేశారు? సిలువ వేయము, సిలువ వేయము. ఎప్పుడైతే పిలాతు ఈ నీతిమంతుడి రక్తంను గురించి నేను నిరపరాధిని అన్నారో, ఒక విచారకరమైనటువంటి స్టేట్మెంట్ మత్తయి సువార్త 27:25. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనేది. మనం కొన్ని మార్లు మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు మన తరమే కాదు, మన తరువాతి తరమే కాదు, తరములకు కొన్ని మార్లు మనం చేసేటటువంటి కార్యాలు, మనం మాట్లాడినటువంటి మాటల యొక్క దుష్పరిణామం అది నిలిచి ఉంటుంది అనేది బైబిల్ రుజువుపరిచేటటువంటి సత్యం. వీరేమన్నారు? మా మీదను వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను. మా మీద అంటే చాలదా? మా పిల్లల మీద. వారికి వారే వారి తరువాత తరముల మీదికి వారు శాపాన్ని ప్రొనౌన్స్ చేసుకున్నారు. ఈ సంఘటన, పిలాతు యొక్క తీర్పు క్రీస్తు శకం 30 తర్వాత జరిగింది. క్రీస్తు శకం 70 అంటే 40 సంవత్సరాలకు కొంచెం అటు ఇటు అనుకోండి, జస్ట్ 40 years. క్రీస్తు శకం 70లో టైటస్ యెరూషలేము మీదికి దండెత్తి వచ్చి దేవాలయమును పడగొట్టాడు, కీడు చేశాడు, యెరూషలేమును కాల్చివేశాడు. చిన్నపిల్లలు వధింపబడ్డారు, యవనస్తులు వధింపబడ్డారు. యెరూషలేము బహుగా నాశనం చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు విధించబడినటువంటి కాలంలో ఉన్నటువంటి వారు ఒకవేళ 20-30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు, 40 సంవత్సరాల వయసు కలిగిన వారైతే వారు 60, 70, 80 సంవత్సరాల వయసులో తాము చంపబడటం, తమ పట్టణం పాడైపోవటం, దేవాలయం కాల్చివేయబడటం కన్నులారా చూచారు. విచారకరం కాదా? అంతటితో అయిపోలేదు చరిత్ర. వారు చెదరగొట్టబడ్డ తరువాత 100 సంవత్సరాలు 1850 కంటే ఎక్కువ సంవత్సరాలు అందాం మనం. వారు చరిత్ర లేనటువంటి చరిత్రహీనులుగా ప్రపంచ దేశాలకు చెదరిపోయారు. 100 సంవత్సరాలు. వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక. చాలా విచారకరం కదా? యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడుగా ప్రియప్రభు ఆయన పిలాతు ఎదుట అన్యాయపు తీర్పు పొందే నిమిత్తం ప్రభువారు మన కొరకు నిలువబడ్డాడు. ఆయన నోట ఏ కపటమును లేదు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. కనుక ప్రియ ప్రభు మన నిమిత్తం, పైన 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. పైన 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించాను. ప్రియ ప్రభు మన కొరకు సిలువలో ఆయన చేసినటువంటి బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ఈ దినాల్లో
యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని కోట్లకు త్రిప్పబడ్డాడు. గురువారం అర్ధరాత్రి ఆయన బంధింపబడిన సమయం మొదట అన్న, ఆ తర్వాత కయప, తరువాత మహాసభ వారు, నాలుగవదిగా ఆయన పిలాతు దగ్గరకు తీసుకుని రాబడ్డాడు. పిలాతు ఐదవదిగా హేరోదు దగ్గరకు పంపించాడు. హేరోదు తిరిగి పిలాతు దగ్గరకు పంపించాడు. ఆరవదిగా ఫైనల్గా పిలాతు యొక్క కోర్టులో యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష విధించబడింది. ఇది చారిత్రాత్మక సత్యం, ఇది కట్టుకథ కాదు. కామనేరా అని చెప్పేసేసి కొంతమంది చరిత్రను మార్చాలని ప్రయత్నిస్తే చరిత్ర మారదు. జ్ఞాపకం పెట్టుకుందాం. సర్వలోకమునకు న్యాయాధిపతి దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకనాడు ఆయన ధవళ సింహాసనములో ఆయన కూర్చుని తీర్పు చేయబోయేటటువంటి సర్వలోకమునకు న్యాయాధిపతి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సర్వలోకమునకు న్యాయాధిపతి ఒకనాడు లోకానికి తీర్పు తీర్చబోయేటటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తెల్లని సింహాసనం పైన ఆయన కూర్చుండి తీర్పు తీర్చబోయేటటువంటి ప్రియ ప్రభు మన నిమిత్తం మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఈ ఉదయకాలం ఈ సందేశాన్ని వినేటటువంటి వారిలో ఇంకా యేసుక్రీస్తు ప్రభుకి ఎవరైనా హృదయం ఇచ్చి ఉండకపోతే ఆయన హృదయంలో చేర్చుకోవటానికి ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి సమయం. నమ్మదగినటువంటి ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. తన రక్తమును బట్టి మనకు క్షమాపణ, తన రక్తమును బట్టి మనకు పాప క్షమాపణ, దేవునితో సమాధానం ప్రియ ప్రభు మనకు అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీరు ఎలాగో అన్యాయపు తీర్పు పొందారో 6 కోర్టుల ఎదుట మీరు నిలవబడవలసి వచ్చిందో ఈ ఉదయకాలం మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి మీరు మా కొరకు ఎంత శ్రమనుందేరో గెత్సెమనేలో మీరు బంధింపబడిన సమయం మొదలుకొని మిమ్మల్ని త్రిప్పినటువంటి ఆ కోర్టులు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పాపులైనటువంటి వారు మిమ్మలను విచారించడానికి పూనుకున్నటువంటి ఆ భాగాలు మేము చదివినప్పుడు దేవా, మీరు మా కొరకు సహించారు, మీరు మా కొరకు భరించారు, మీరు మా కొరకు నింద భరించారు, అవమానం భరించారు. శక్తి కలిగినటువంటి దేవుడు అయి ఉండి, స్వస్థపరచడానికి శక్తి కలిగిన వారై ఉండి, దేవదూతలను పంపమని తండ్రిని అడిగితే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలు తండ్రి పంపించగలడని ఎరిగి ఉండి సహా మీరు ఒంటరిగా సిలువలో మా కొరకు మరణించడానికి, అన్యాయపు తీర్పు పొందటానికి మొదట అన్న ఎదుట, ఆ పిదప ప్రధాన యాజకుడైన కయప ఎదుట, ఆ తదుపరి మహాసభ ఎదుట, సన్హెద్రిన్ సభ ఎదుట, ఆ తరువాత పిలాతు ఎదుట, పిలాతు మరలా హేరోదు దగ్గరకు పంపించినప్పుడు హేరోదు ఎదుట, తిరిగి ఆఖరుగా పిలాతు ఎదుట నీవు నిలవబడ్డావు, నీవు విచారింపబడ్డావు, నీవు నిందించబడ్డావు. మీ మీద అబద్ధ సాక్ష్యం ఎస్టాబ్లిష్ చేయటానికి వారు యత్నించారు. దేవా, ఇదంతా మీరు మా కొరకు సహించారు. మీ ప్రేమను, మీ సహనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా కొరకే, మా కొరకే, నీ సిలువ మా కొరకే. మేము మీ సిలువను గుర్తు చేసుకుంటూ ఉండగా నా కొరకే నీ సిలువ రక్తమని, దేవా, నేనుండవలసినటువంటి స్థానంలో నేను తీర్పు సింహాసనం ఎదుట నిలవబడుకున్నట్లు మరణములో నుండి జీవములోనికి దాటుటకు నా కొరకు మీరు చేసినటువంటి గొప్ప
శ్రేష్టమైనటువంటి శిలువ కార్యాన్ని గుర్తు చేసుకుంటూ దేవా మీకు స్తుతి అని మేము చెప్పగలిగినట్లు కృప దయచేయండి. ఈ సమయంలో వ్యూ చేస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, తదుపరి సమయంలో వ్యూ చేసేటటువంటి వారిని మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రియమైన వారులారా, మీకు అందరికీ ప్రభు నామములో వందనాలు.